అబ్బాబ్బాబ్బా బాగా తలనొప్పి పుట్టింది అసలుకి. బాగా తలనొప్పి పుడుతుంది, బాగా జలుబు చేసింది. దానివల్ల పూసుకోవాల్సి వస్తుంది. కానీ మీరు ఏదో ఊహించుకొని మీరు అలా అనుకోకండి. అయితే నాకు నిజంగా తలనొప్పి పుట్టి నేనైతే జెండు బాంని పూసుకుంటున్నా. సరే, ఈ విషయం పక్కన పెడితే వారు 2 సినిమా ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటే, ఆ సినిమాని మీరు చూడాలనుకుంటే ముందుగా మీరు చూడాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఒక ఏజెంట్ కానీ, ఒక జవాన్ కానీ, ఒక ధూమ్ 2 కానీ, మన ఈ మధ్య వచ్చిన ఏదైతే అక్షయ్ కుమార్ సినిమా ఏదైతే ఉందో అది ఏదో పేరు అనుకుంటా, పేరు గుర్తు రాలేదు, ఆ సినిమా కానీ. ఈ సినిమాలన్నీ మీరు చూసుంటే కొత్తగా వారు 2 సినిమా చూడాల్సిన అవసరం లేదు. అంటే నేనంటే సినిమా చూడొద్దని నేను అంటోలా, నేను సినిమా చూడొద్దు, సినిమాకి వెళ్ళొద్దు అని నేను అంటోలా. కాకపోతే ఏంటంటే ఆ సినిమాలో ఏ సీన్లు అయితే ఉన్నాయో ఈ సినిమాలో కూడా అయ్యే సీన్లు ఉన్నాయన్నమాట. ఆ సినిమాలో హెలికాప్టర్ మీద ఎలా అయితే కొట్టుకుంటారో ఈ సినిమాలో కూడా హెలికాప్టర్ మీద అలా కొట్టుకుంటారన్నమాట. ఆ సినిమాల్లో ఎలాగైతే ట్రైన్ల మీద కొట్టుకుంటారో ఈ సినిమా మీద కూడా ట్రైన్ల మీద అలాగే కొట్టుకుంటారన్నమాట. ఆకాశంలో కొట్టుకుంటారు, భూమిలో కొట్టుకుంటారు, నింగిలో కొట్టుకుంటారు. అసలు సృష్టిలోనే ఎక్కడ చూసినా కానీ వారు 2లో హృతిక్ రోషన్ అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపిస్తారన్నమాట ఎక్కడ చూసినా సరే. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకేమనిపించిందంటే నేను సినిమాకి వచ్చానా లేకుంటే తాబేలు పరిగి పందాలకు వచ్చామా అన్నట్టు నాకైతే అనిపించింది. తాబేలు కూడా చూడండి, చాలా నిదానంగా చాలా స్లోగా వెళ్తుంటుంది. నాకైతే అదే అనిపించింది. వాటి పరిగి పందాలకి మనం ఏమైనా సినిమాకి వచ్చామా అన్నట్టు అనిపించింది. అంటే ఈ సినిమా కూడా అంత స్లోగా అంత నిదానంగా వద్దామా వద్దా, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ పెడదామా వద్దా, హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ పెడదామా వద్దా అని ఆలోచించి చాలా అంటే ఆలోచించి గట్టిగా ఆలోచించి పెట్టేట్టున్నారు. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఉంది, దాని వెనకాల వచ్చే బీజిఎం అబ్బో అసలుకి నేను ఎక్కడా చూడాల. అంటే ఆ సినిమాలో చూసాను అనుకో, ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ చూడాల అలాంటి ఒక బీజిఎం పెట్టారు. అసలుకి ఈ సినిమాలో కొత్తగా ఏమన్నా ఉంది అంటే ఒకటి ఉంది, కొత్తగా అయితే ఒకటి ఉందండి. అది వస్తుంది కానీ రావటంలే, వస్తుంది రావట్లేదే, వస్తుంది చెప్పేస్తా అది కూడా చెప్పేస్తా. కనీసం కొత్తగా ఏముంది? ఏం లేదు కొత్తగా. అంత రొట్ట సినిమా, అంతా అదే కొట్టుడు, అదే సాంగ్స్, అదే మ్యూజిక్. ఏమన్నా ఉందంటే కొత్తగా ఏం లేదు. సరే, కొత్తగా అంటే ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొత్తగా అంటే ఒక ట్విస్టులు ఉంటాయి, ఆ ట్విస్టులు బయట పెట్టబాకండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు. సరే, ఆయన చెప్పారు కదా, సరే ఏమన్నా ఉంటాయేమో అని వెళ్ళి చూస్తే ట్విస్ట్లా ఒక్క ట్విస్ట్ కూడా లేదు. దాన్ని ట్విస్ట్లు అనరు. నేను స్టోరీ బయట పెట్టదలుచుకుంటే పెద్ద మ్యాటరే కాదు, బయట పెట్టచ్చు. కానీ స్టోరీ బయట పెడితే బాగుండదు. సో అందుకోసం నేను స్టోరీ బయట పెట్టాలా. ఈ సినిమాలో మనం జూనియర్ ఎన్టీఆర్ గారిని కొత్తగా ఏమన్నా చూపించారా అనుకొని ఎక్స్పెక్ట్ చేసి అభిమానులు ఉంటారు. వాళ్ళకి చెప్తున్నా, మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోబాకండి. దీంట్లో అలాంటి ఎక్స్పెక్టేషన్ ఏమీ లేవన్నమాట. దీంట్లో అంటే ఈ సినిమా గురించి ఇంకేం చెప్పాలా, ఎంత దాకా చెప్పాలా నిజంగా నాకు అర్థం కాల. అసలుకి ఆ బీజం బీజం ఎలా కొట్టింది ఎవడో నాకు. వాడు నా దగ్గర తీసుకురండి. అసలు ఆ డైరెక్టర్ ఎవడో, ఆ డైరెక్టర్ నా దగ్గర తీసుకురండి. ఏదో అయిన ముఖర్జీ పేరంట ఆ డైరెక్టర్ పేరు. ఏం సినిమా తీశారు సార్ మీరు మా ఓడిని పెట్టుకొని? ఇదే మాకు ఇచ్చే మర్యాద, ఇదే మాకు ఇచ్చే రెస్పెక్ట్, మా ఓడికి ఇచ్చే రెస్పెక్టా? అంటే కొత్తగా ఏదైనా తీయండి అబ్బ అంటే కొత్తగా తీరు. ఈ హిందీ వాళ్ళు చెప్తున్నా, హిందీ డైరెక్టర్ల గురించి చెప్తున్నా. కొత్తగా తీయమంటే కొత్తగా తీరు. పాత సినిమాలే అన్నీ మిక్సింగ్ అనమాట, అన్నీ అయ్యే మిక్సింగు. ఫైట్లు ఉంటాయి. అసలుకి నా భూతో నా భవిష్యత్తు అనుకోండి, అద్భుతమైన ఫైట్లు అబ్బా. నిజంగా మీరు ఎప్పుడు చూసుండరా.
కానీ వీరు అంటే ఎక్కడ పడితే వాళ్ళు కొట్టేసుకుంటారు. గాలిలో కొట్టుకుంటారు, ఆకాశంలో కొట్టుకుంటారు, ట్రైన్ల మీద కొట్టుకుంటారు, హెలికాప్టర్ల మీద కొట్టుకుంటారు, భూమి మీద కొట్టుకుంటారు. కొట్టుకొని చోటే ఉండదు. ఇది చాలు అన్నట్టు పోయి ఎన్నో మంచులో కొట్టుకుంటారు. అది పెద్ద హైలైట్. ఇంకా అది అసలుకి ఈ సినిమా నిజంగా నేను ముందు నుంచి చెప్తున్నా, ఎన్టీఆర్ గారి అభిమానులు బాధపడినా పర్లేదు అని మన తెలుగు హీరోల్ని వాళ్ళు తొక్కడానికే ప్రయత్నిస్తారు, తొక్కుతున్నారు కూడా. మన తెలుగు హీరోలు, మన తెలుగు ఇండస్ట్రీ ఎదుగుతుంటే హిందీ వాళ్ళు చూడలేరు, ఓర్చలేరు. ఇలాంటి వాళ్ళని, ఇలాంటి అలాగా ఎదుగుతున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద ఏదో పనికి మళ్ళీ సినిమా తీసేసి దాని మీద వీళ్ళు దీని మీద అంటే డబ్బులు సంపాదించుకోవటం ఇలా అనమాట. నిజంగా చెప్తున్నా, ఎవరు ఏమనుకున్నా పర్లా, ఈ సినిమా ఎలా ఉందంటే నిజంగా చెప్తున్నా సినిమా బాగలేదు. అస్సలంటే అస్సలు బాగలేదు. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు ఏ సినిమాలైతే ఈ ఏజెంట్కి సంబంధించిన ఏ సినిమాలైతే ఉన్నాయో ఆ గన్నులు, ఆ కత్తులు కూడా వేరే లెవెల్లో ఉంటాయి అనుకో, అది వేరే విషయము. ఆ కత్తులు, ఆ గన్నులు, ఆ తుపాకులు అన్నీ దీంట్లోనే ఉన్నాయి. కొత్తగా ఏలే దీంట్లో. అంతా పాత రొట్ట. అరే ఇది ఈ సినిమా కోసం హబా పొద్దున్నే లేచేదా హబా మళ్ళీ ఏందే మళ్ళీ ఈ సినిమా కోసం సరే చెప్పి మనోడు కదా, మన హీరో కదా అని చెప్పి నా కూలీ సినిమా కంటే కూడా దీనికే ముందు ప్రిపరేషన్ ఇచ్చి ఈ సినిమాను చూస్తే నన్ను డిసప్పాయింట్ చేసింది అబ్బా. నిజంగా సినిమా అయితే నాకైతే నచ్చలా. నిజంగా చెప్తున్నా, నాకైతే అస్సలు నచ్చలా. ఆ సాంగ్ విషయానికి వస్తే నేను ఆ సాంగు రియాక్షన్ వీడియో చేశాను. నేను ఆ రియాక్షన్ వీడియో చేస్తే నన్ను చాలామంది తిట్టారు. మీరు వెళ్ళి ఒక సాంగ్ చూడండి. రితిక్ రోషన్కి వచ్చిన డాన్స్నే ఎన్టీఆర్ చేత వేయించారు. అతను ఏ స్టెప్పులు అయితే వేసాడో ఎన్టీఆర్ గారు అదే స్టెప్పులు వేయించారు. కొత్తగా వేయలేదు, అంతా పాతదే. అంతా పాత రొట్ట. ఎట్టు చూసుకుని కూడా అంతా పాతే. పెద్దగా నాకైతే ఈ సినిమా అనిపించలా. మీకు ఎలా అనిపించిందో ఒకవేళ మీరు సినిమా చూస్తే, లేకుంటే చూసిన తర్వాత అయినా మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.